హలో గైస్, వెల్కమ్ టు నిక్కీ చందు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము యూకేలో చెప్పాం కదా ఈ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయని. సో మన ఇండియన్ గ్రాసరీస్కి వెళ్తున్నాము. ఇక్కడ మా దగ్గరలో వచ్చేసి వీబీ సన్స్ ఉంది. సో లెట్స్ గో ఫర్ వీబీ సన్స్. చలి చంపుతుందిరా నాయన. చలి పెడుతున్నాను లేసలేవా, శాతం అయితే లేసలేవా. సో మనం వచ్చేసినాం లైక్ 2 to 3 minutes డిస్టెన్స్ మనకి వీబీ సన్స్. సో ఈ వీబీ సన్స్లో మన ఇండియన్ గ్రాసరీస్ ఎక్కువ దొరుకుతాయి. లైక్ మోర్ గుజరాతీ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఎక్కువ దొరుకుతాయి. చూడండి సాయిబాబా. సో మనం ఇప్పుడు దీంట్లో ఎంటర్ అవుతున్నాం. లెట్స్ సీ. చూడండి వైఫ్ మెయిన్ డ్యూటీ. సో ఇది వచ్చేసి వీబీ సన్స్ లోపల. క్యాషనట్స్, జీడిపప్పు ఎంత ఉందో తెలుసా? 5.79 ఫర్ ఈచ్, అంటే 600 లైక్ అలా ఉంటుంది. సో ఇవి వచ్చేసి మన లీఫ్ వెజిటేబుల్స్. పార్స్లే, కొత్తిమీర ఎంత ఉంది తెలుసా? లైక్ 69p ఫర్ ఈచ్. ఇవన్నీ ఐటమ్స్ మనకు తెలీదు. పుదీనా, మన పుదీనా చూస్తారా? 99 ఒక్క కట్ట వచ్చేసి 100 రూపాయలు. ఇండియా గుర్తుంది సైపు. చూడండి, ఒక్క కొత్తిమీర ఇండియాలో 10 రూపాయలు. ఇక్కడ మీకు ఒక ఐటమ్ చూపిస్తా. మన ఇదేంటిది, బీరకాయ. లైక్ హాఫ్ కేజీకి 2.7, హాఫ్ కేజీకి 3 pounds లెక్క ఉంటుంది. సోరకాయ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సోరకాయ. ఒక్క అర్ధ కిలో వచ్చేసి 2.72 pounds, అంటే మన ఇండియన్ అమౌంట్స్లో 300 రూపీస్ ఒక్క సోరకాయ. ఇంటికాడ 10 రూపాయలకి పొద్దున మన అంగడిలోకి పోతే 10 రూపాయలకు దొరుకుతుంది. ఆలుగడ్డలు చూడండి, ఈ బ్రిటిష్ పొటాటోస్, ఇవి మన పొటాటోస్, బ్రౌన్ రెడ్. ఇండియాలో 25 రూపాయలు చేసిన కొబ్బరికాయ ఇక్కడ ఎంత ఉంది తెలుసా? 100 రూపాయలు ఒక్క కొబ్బరికాయ. ఇక మొత్తం వీబీ సన్స్ లోపల. పెరుగు, పన్నీర్. ఎలిఫెంట్ ఆటలా మల్టీగ్రెయిన్ తీసుకోకు, నార్మల్. మీకు ఇంకో ఐటమ్ చూపిస్తాను, గప్చుప్. మీకు ఇది తెలిసి బాల్స్, గప్చుప్ బాల్స్, పానీపూరి బాల్స్ వచ్చేసి 4.50, అంటే 500 ఒక్క బాక్స్లో. ఒక్క బాక్స్లో 20 పీసులు 25 పీసులు ఉంటాయి అంతే. 40 పీసెస్ మినిమం అంత రావు, మనం ఇచ్చుకోవడానికి అన్నీ విక్తాయి. కానీ ఇవన్నీ వచ్చేసి ఫ్రోజన్ ఐటమ్స్. ఇది వీబీ సన్స్. ఇక్కడ వాటర్ బాటిల్ చూస్తారా? ఇండియాలో మనకి వాటర్ తెలుసు కదా ఎట్లా దొరుకుతుందో, ఇక్కడ మాత్రం ఎంత లిమిట్గా వాడతారంటే అంత లిమిట్గా. ఒక్క కేజీ వచ్చేసి 6 pounds, లైక్ 1.5 లీటర్ ఒక్క బాటిల్. అంటే ఇక్కడ మీకు 1 2 3 4 5 1.5 లీటర్స్ దొరుకుతాయి. 6 pounds అంటే 600. చాలా కష్టం యూకేలో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ ఐటమ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయని. మా వైఫ్ చెప్తుంది. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఉప్మా రవ్వ గురించి చూడండి. అన్రోస్టెడ్ రవ్వ ఇది, అంటే రోస్ట్ చేసిన రవ్వ ఉంటుంది 269 అండ్ అన్రోస్టెడ్ ఉంటుంది. సో ఉప్మా రవ్వ వచ్చేసి 300. ఏ ఐటమ్ తీసుకున్నా 200 ఎబోనే ఉంటుంది, కానీ తక్కువ మాత్రం ఉండదు ఇక్కడ. మీకు ఇంకా చూపెట్లాంటి పాప్డాలు, లైక్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. మన పుట్నాలు వచ్చేసి చూడండి 3.19, అంటే 400.
ఏ చూసినా చాలా రేట్స్ ఉంటాయి. అంత పెద్ద బాస్కెట్ తీసుకొచ్చి ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాం చూసినా. అట్లుంటది మనతో. ఇండియన్ థింగ్స్ ఇవన్నీ, ఇండియన్ థింగ్స్. ఇది తీసుకొచ్చి శనగపిండి. మీకు ఫ్రోజన్ ఐటమ్స్లో లైక్ చికెన్ ఆన్ చూపిస్తాను చూడండి. ఇవి మనకు డైరెక్ట్ రెడీమేడ్ లైక్ స్ప్రింగ్ రోల్, పాస్ట్రీ, సమోసా, ఇవన్నీ మనకి ఫ్రోజన్ ఐటమ్స్ అన్నట్టు. ఒక్కొక్కటి వచ్చేసి 1.69, 1.69 ఇవన్నీ ఉంటాయి. ఏదైనా మినిమం 200 నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఈ విబిసన్స్లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. లైక్ ఇండియాలో మనకు దొరికే ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. లైక్ మొన్న దీపావళికి వచ్చేసి ఫైర్ క్రాకర్స్ కూడా దొరికినాయి ఇక్కడ. చాలా ఐటమ్స్ దొరుకుతాయి మీకు. ఇవే కాకుండా జ్యూసెస్ లైక్ అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి పాప్డాలు, ఇవన్నీ వచ్చేసి పాప్డమ్స్. ఇవి మకానా, ఆ తెలుగులో ఏమంటారు అవి మకానా అని ఉంది. ఇలా మీకు ఫ్రోజన్ ఐటమ్స్ చూపిస్తాను అన్నాడు కదా, ఈ ఐటమ్స్ చూడండి ఒకసారి. ఇవన్నీ మన గుజరాత్, మనకు చపాతీస్ కూడా రెడీమేడ్ దొరుకుతాయి. లైక్ 20 చపాతీస్, 20 పరాటా, ప్లెయిన్ పరాటా, గార్లిక్ పరాటా. జస్ట్ మనకి ఇంట్లో చేసుకోవాలనిపిస్తే బ్యాచిలర్స్కి ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ అక్కడ చూడండి మన ఏరియల్స్, ఈ ఐటమ్స్ మొత్తం ఈ గుజరాత్ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ మనకన్నా. మన హైదరాబాద్ తీసి మాత్రం మీకు చూడాలనుకుంటే హిల్ ఫోర్ట్, ఈస్ట్ హామ్ ఇక్కడనే ఉంటారు. సో మీకు ఆయిల్ రేట్ కూడా చూపిస్తాను చూడండి. ఆయిల్ రేట్స్ వచ్చేసింది మా వయ్య. ఇప్పుడు చూపిస్తాను. ఇడ్లీ రవ్వ రెడీ మిక్స్ చూడండి. ఇవన్నీ ఇడ్లీ రెడీ మిక్స్. సో చూపెట్ట మనకి మంచింగ్ ఐటమ్స్, టఫ్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి. చూడండి ఒక్క ఆయిల్ రేట్ 8.75. ఆయిల్ డబ్బా 5 లీటర్స్. చూడండి ఇవన్నీ స్నాక్స్. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుద్ది మీకు చెప్పినట్టే. నేను మీకు ఇప్పుడు చూపించాలనుకున్నది ఈ మన చూపిస్తా. అందరు గుజరాత్లో ఉంటారు ఎక్కువ, మనలో ఉంటారు. నాకు తెలిసి మీరు ఏం చేస్తున్నారో చూపిస్తాను అది కూడా నెక్స్ట్. ఇవన్నీ వచ్చేసి మన జ్యూస్ ఐటమ్స్, కోకోనట్ వాటర్, కోక్స్, ఈ ప్రతి ఒక్క డ్రింక్స్. మన ఇండియన్ ఐటమ్స్ లైక్ లేస్, వాకర్స్ మన ఇండియాలో లేదు కానీ ఈ లేస్ మాత్రం ఉన్నాయి. లేస్ కూడా ఉంటాయి. మీకు మన రైస్ బ్యాగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఎలా ఉంటాయని. రైస్ బ్యాగ్స్ సోనా బాస్మతి రైస్, వెజిటేబుల్ ఆయిల్ చూడండి. వచ్చేసి మన ఆశీర్వాద్ పిండి. ఎక్కడికైనా మన ఆశీర్వాద్ అమ్మ వంట. చాలా బాగుంటుంది ఆశీర్వాద్. ఇవన్నీ ఆట. ఇవాళ గుజరాత్ వాళ్ళు మీకు తెలుసు ఇలా అయినా ఇవన్నీ తింటారని. చపాతీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళ కోసం ఇదంతా. సో ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి మన స్వీట్ ఐటమ్స్, ఇడ్లీ, వడ, మసాలా ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మసాలా ఐటమ్స్. ఇవన్నీ మన గిఫ్ట్స్ కంపెనీ అంట. సో ఇవన్నీ గిఫ్ట్స్ కంపెనీ. కస్తూరి మన దొరుకుద్ది ఇక్కడ చూడండి. ప్రతి ఒక్క ఐటెం దొరుకుద్ది. దొరకని ఐటెం అంటే ఏడు ఉండదు ఇక్కడ. ప్రతి ఒక్కటి దొరుకుద్ది. మన తెలంగాణలో అయితే కారం ఇంటికాడ తెప్పించుకోండి. కారం మనకి సెట్ అవ్వదు. పార్లేజీ కూడా దొరుకుద్ది, చెప్పాను కదా. ప్రతి ఒక్క ఐటెం దొరుకుద్దని. మా వైఫ్ ఎక్కడెక్కడో తిరుగుతాను. బెల్లం చూడండి, ఇక బెల్లం. అక్కడ ఉంది మా వైఫ్. దొరికింది, నా జన్మ ధన్యమైంది. సో మా వైఫ్ ఏమేమి తీసుకుందో చూద్దాం. ఏం తీసుకున్నావు?
సో ఈ ఐటమ్స్ ఇక మా ఇది బిల్లింగ్ ఏరియా. చెప్పాలి నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడు? ఇది వచ్చేసి బిల్లింగ్ ఏరియా విబిసన్స్ది. సో ఇక్కడ ఇలా పెట్టేస్తే వాళ్ళు నెక్స్ట్ కస్టమర్ బిల్స్ పెడతారు. సో ఆ బిల్ అయిపోయాక నెక్స్ట్ ఆ కస్టమర్ ప్లీజ్ అన్నప్పుడు మన బిల్ తీసుకోవాలి. సో ఇప్పుడు మన బిల్ అన్నట్టు. సో ఇది మన బిల్ వేస్తున్నారు. అమ్మాయిలు మాత్రం గిరాకు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. And also one bag. Yeah. మా వైఫ్ చూడండి పే చేస్తుంది, ఎలా చేస్తుంది. సో క్యాష్ ఇస్తున్నాం. సో ఇవి మన ఐటమ్స్. సో ఇవి మన ఐటమ్స్ అన్నట్టు. బిల్ ఎంత అయింది? 15 pounds. సో ఇది మన బిల్. సో మన బిల్ వచ్చేసి 15 pounds 3 pence అంటే 1500 పౌండ్లు అయింది. లైక్ 1500 రూపాయలు. 1500 రూపాయలు అయింది. ఏం లేవు మా అంటే 6-7 ఐటమ్స్కి 1500. చెప్పాను ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయని. చిల్లర. థ్యాంక్ యూ. సో ఇవి మన విబీ సన్స్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుద్ది. సో విబీ సన్స్ అంటేనే మన ఇండియా స్టోర్. సో ఇండియా స్టోర్లో ప్రతి ఒక్కటి దొరుకుద్ది. సో బాయ్. సో ఇట్లా మనము దగ్గర షాపింగ్ ఉన్న లైక్ ఇండియన్ గ్రోసరీ ఉంటే తీసుకుంది బెటర్. సో ఇట్స్ ఆల్ అబౌట్ విబీ సన్స్ టుడే. నేను మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎక్స్పెన్సెస్ చూసారుగా, తీసుకుంది 6-7 ఐటమ్సే కానీ మనకు వచ్చేసి 15 pounds అయింది. 15 poundsలో మనకి అక్కడ ఎన్ని వస్తాయో తెలుసు కదా, నెల సామాన్ల సరుకు వస్తుంది. సో చందు సో పని చేసింది ఏం లేదు కానీ 15 pounds ఖర్చు అయింది. అలా తీసుకుంది 6-7 ఐటమ్సే. అలా ఇంకా ఆ 6-7 ఐటమ్స్ 15 pounds అయింది. అక్కడ గంట సేపు పని చేస్తే కూడా 6 pounds వస్తుంది. చెప్పారు కదా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ వాచ్ నిక్కీ చందు వ్లాగ్స్. సీ యూ బాయ్.